హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. మన తెలుగులో 10 సినిమాలు వస్తే అందులో మోర్ దెన్ హాఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్సే ఉంటాయి. ఆ సినిమాల్లో పాటలు, ఫైట్లు, కామెడీ ట్రాక్లు, కొంచెం సెంటిమెంటు ఇవన్నీ ఎలా అయితే ఒక పార్టో, హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉండవలసిన ఒక పార్ట్ అంతే. ఆ క్యారెక్టర్స్కి నెసెసరీలీ ఒక ఆర్క్ కానీ ఒక మీనింగ్ కానీ ఏమీ ఉండవు. హీరోకి హీరోయిన్ నచ్చింది అనుకోండి, కథలో టైం వేస్ట్ అవ్వకూడదు అని డైరెక్టర్ అనుకుంటే హీరోయిన్ వెంటనే బుడుగుమని ఒప్పేసుకుంటుంది. అబే లేదు, ఇక్కడ ఒక సాంగ్కి స్కోప్ ఉంది అని అనుకున్నాడు అనుకోండి డైరెక్టర్, హీరోయిన్ ఫస్ట్ నో చెప్పుద్ది, తర్వాత ఎవెన్చువల్లీ స్ట్రాంగ్ రీజన్ లేకపోయినా ఒప్పేసుకుంటుంది. ఈ మీటర్లో మనం లెక్కలేనన్ని సినిమాలు చూసాం. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మేకర్స్ ప్రయారిటీస్. పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఎలివేషన్ మీద పెడితే ఆడియన్స్ ఎక్కువ ఇంప్రెస్ అవుతారని వాళ్ళు అనుకుంటే ఆఫ్ కోర్స్ సినిమాని అలాగే డిజైన్ చేసుకుంటారు. అందుకే మనం ముందు నుంచి కూడా అయితే కమర్షియల్ సినిమాలు చూసాం, లేకపోతే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చూసాం. బట్ జనరేషన్ మారే కొద్దీ కొత్త ఫిలిం మేకర్స్ కొత్త మైండ్ సెట్స్తో సినిమాల్లోకి రావడం, ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మనం కొన్ని బ్యూటిఫుల్లీ రిటర్న్ ఫీమేల్ రోల్స్ని చూసాం. ఏదన్నా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఒక రేంజ్లో ఉంటే మనకి థియేటర్లో ఎక్కడ లేని హై వస్తుంది, అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం వి బ్రింగ్ దోస్ క్యారెక్టర్స్ హోమ్ విత్ అస్. మనకి గుర్తుండిపోతాయి ఆ క్యారెక్టర్స్. ఈరోజు అలాంటి బ్యూటిఫుల్లీ రిటర్న్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఛానల్కి కొత్తగా వస్తే రకరకాల టాపిక్స్ మీద సినిమాల గురించి బోలెడని వీడియోలు చేసాం. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మాయ ఫ్రమ్ ఘర్షణ ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయినా సరే, గొప్ప గొప్ప శాలరీలు, అబ్రాడ్లో జాబు తెచ్చుకునే స్కోప్ ఉన్నా సరే తనకి ఎంతో ఇష్టం అని చెప్పి టీచింగ్ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈవెన్ రామ్ చందర్ సర్కాస్టిక్గా ఐఐటీలో చదివి పంతులమ్మల పాఠాలు చెప్తున్నారేంటి అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రిప్లై ఇస్తుంది, అవును నాకు పంతులమ్మలాగా పాఠాలు చెప్పడమే ఇష్టం అని. మాయా ఈజ్ క్యూట్, ఇండిపెండెంట్ అండ్ మెచ్యూర్. ఒక్కతే ఉంటుంది. మేల్ ఫ్రెండ్స్తో సెకండ్ షో సినిమాకి హ్యాపీగా వెళ్తుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంట్రాగేటివ్గా మాట్లాడితే షీ డీసెంట్లీ డీల్స్ ద సిచ్యువేషన్. అందుకే సినిమా ఫస్ట్ ఫ్యూ సీన్స్లో రామ్ చందర్ మాట్లాడదామని ట్రై చేసినా ఆ బస్ స్టాప్ దగ్గర ఫస్ట్ టైం చూసినప్పుడు మంచివాడు కాదు అనుకుని మాట్లాడదు. తర్వాత ఒక నైట్ పోలీస్ దగ్గర ఇరుక్కున్నప్పుడు తన ఫ్రెండ్ చెప్తే అప్పుడు రియలైజ్ అవుతుంది రామ్ చందర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని. ఆ తర్వాత డీసీపీని స్కూల్లో చూసినప్పుడు తనే వచ్చి పలకరించి పర్సనల్లీ సారీ కూడా చెప్తుంది. కొన్ని మీటింగ్స్ తర్వాత వెన్ షీ స్టార్ట్స్ లైకింగ్ హిమ్ చాలా ధైర్యంగా వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. ఆ మూమెంట్లో రామ్ చందర్ తన ప్రపోజల్ని రిజెక్ట్ చేసినా సరే కామ్గా రిసీవ్ చేసుకుంటుంది. షీ గివ్స్ హిమ్ టైం అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి క్లియర్గా చెప్తుంది, నా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఐ వాంట్ టు లివ్ విత్ యూ అని. చాలా లెవెల్ హెడెడ్గా ఉంటుంది మాయా క్యారెక్టర్. తను పర్ఫెక్ట్ ఏం కాదు, కొన్ని ఇన్స్టెన్సెస్లో ఆ వల్నరబిలిటీ కూడా మనం చూస్తాం. బట్ షీ నెవర్ హైడ్స్ హర్ ఫ్లాస్. ఘర్షణ లాంటి ఒక హై ఆక్టేన్ కాప్ డ్రామాలో ఇంత బ్యూటిఫుల్ ఆర్క్ ఉన్న హీరోయిన్ రోల్ రాసుకున్నందుకు గౌతమ్ మీనన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఆసిన్ పర్ఫెక్ట్గా న్యాయం చేశారని చెప్పాలి రోల్కి. నెక్స్ట్ సారా ఫ్రమ్ జెర్సీ. రీసెంట్గా ఆకాశున్ని హద్దురా మూవీ రిలీజ్ అయ్యాక ఒక మీమ్ ఫేమస్ అయింది. డీ టెంప్లెట్ పెట్టి మీరు సూపర్ బేబీ గారు 15,000 అడిగితే 20,000 ఇచ్చారు, అదే కొంతమంది ఉంటారు ఏం లాభం 500 ఇవ్వాలంటే ఏడుస్తారు అని. యాక్చువల్లీ మనం చూస్తే ఆకాశున్ని హద్దురాలో బేబీ మహాకి డబ్బులు ఇవ్వడం ఎంత బ్యూటిఫుల్లో, జెర్సీలో సారా అర్జున్కి 500 ఇవ్వకపోవడం కూడా అంతే కరెక్ట్. సారా ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయి. అర్జున్ ఆడే ప్రతి మ్యాచ్కి వెళ్ళి సపోర్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పి అప్పటికి అర్జున్ సెటిల్ అవ్వకపోయినా సరే తనతో వచ్చేసి హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు అర్జున్ వచ్చి క్రికెట్ మానేస్తా అని చెప్తే తనకు అర్థం కాదు, నువ్వు క్రికెట్ మానేయడం ఏంటి అని అడుగుతుంది. అర్జున్ ప్రాపర్గా ఆన్సర్ చేయకపోయినా సరే అర్థం చేసుకుని షీ యాక్సెప్ట్స్ హిస్ డెసిషన్. తర్వాత జాబ్ పోతే షీ టేక్స్ అప్ ది రెస్పాన్సిబిలిటీ, సంపాదించడం స్టార్ట్ చేస్తుంది. అర్జున్కి హెల్త్ కండిషన్ ఉందనే విషయం సారాకి తెలీదు. తన హస్బెండ్ కొన్ని ఏళ్ళుగా ఏమీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చున్నాడో అర్థం కాదు. తన నాన్నని అడిగితే డబ్బులు ఇస్తారు, అయినా సరే అర్జున్కి నచ్చదు అని చెప్పి ప్రతి నెల సేవ్ చేస్తుంది లాయర్కి డబ్బులు కట్టడానికి, జస్ట్ సో దట్ అర్జున్ గెట్స్ హిస్ జాబ్ బ్యాక్. అందుకే నానికి జెర్సీ కోసం 500 అర్జున్ అడిగితే నో చెప్తుంది. బికాస్ అది తన ప్రయారిటీ కాదు. ఇంటికి కరెంట్ బిల్, తన హస్బెండ్ జాబ్ ఇవే తనకి మోర్ ఇంపార్టెంట్. తనకి నచ్చిన క్రికెట్ వదిలేసి జస్ట్ ఫ్యామిలీతో బ్రతకడం కోసం అర్జున్ ఎంత ఇబ్బంది పడతాడో,
తన హస్బెండ్ ఎందుకు ఇలా ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయాడో తెలియక సారా అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. అల్టిమేట్లీ అర్జున్ నాని కోసం క్రికెట్ ఆడి ఇండియన్ టీం జెర్సీ నానికి గిఫ్ట్ చేసి చనిపోతాడు. పాపం సారాకి మిగిలేది సాడ్నెస్సే. తన హస్బెండ్తో కొడుకుతో హ్యాపీగా బ్రతకాలనుకున్న తన కోరికగానే మిగిలిపోతుంది. చాలా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇది. మనం సినిమా చూశాక ఇలా మీమ్స్ చేసుకుని మరీ సారాని హేట్ చేసే రేంజ్కి వచ్చిందంటే శ్రద్ధా శ్రీనాథ్ అంత ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేయడం వల్లే. ద బెస్ట్ డెబ్యూ ఇన్ రీసెంట్ టైమ్స్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ చిత్ర ఫ్రమ్ పెళ్లి చూపులు. కష్టపడి ఎగ్జాములు రాసి ఎంబీఏలో అయింది ఎందుకు, పెళ్లి చేసుకోవడానికా అనే యాటిట్యూడ్ చిత్రది. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్. తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది. ఆఫ్టర్ హ్యావింగ్ ఏ బ్యాడ్ పాస్ట్ ఇన్ కాలేజ్ తనకి అబ్బాయిల మీద, లవ్ మీద కంప్లీట్గా నమ్మకం పోతుంది. షీ బికమ్స్ స్టబ్బర్న్ అండ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ లవ్. ప్రశాంత్ని కలిశాక తనతో కొలాబరేట్ అయితే తనకి హెల్ప్ అవుతాడు అని బిజినెస్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తుంది. ప్రశాంత్ లేజీగా మిస్టేక్స్ చేస్తే పిచ్చిగా తిట్టేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం తన ఫ్యామిలీ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా సరిగ్గా నమ్మని ప్రశాంత్ని చిత్ర ఒక్కతే నమ్ముతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్తుంది. వాళ్ళు ప్రశాంత్ని నమ్మేలా చేస్తుంది. ఎందుకు పనికిరాడు అనుకున్న ప్రశాంత్ని ఒక ఆంట్రప్రెన్యూర్ చేస్తుంది, ఫేమస్ కూడా చేస్తుంది. తనని వదిలేసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తను సక్సెస్ఫుల్ అయినప్పుడు తిరిగి వచ్చి లెట్స్ గెట్ బ్యాక్ అంటే వాడికి ఎలా సమాధానం చెప్పాలో అలా క్లియర్గా చెప్తుంది. అండ్ ఫైనల్లీ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు కన్ఫెస్, సిచ్యువేషన్స్ ఏంటి, చుట్టూ ఉన్న మనుషులు ఎవరు, ఇలా ఏమీ పట్టించుకోకుండా షీ కన్ఫెసెస్ హర్ లవ్. రీతు వర్మ ఈ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఒక కంప్లీట్నెస్ వచ్చింది స్క్రీన్ మీద. కూడోస్ టు తరుణ్ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నెక్స్ట్ బేబీ ఫ్రమ్ ఆకాశంని హద్దురా. లైఫ్లో ఎదగడానికి చదువే అవసరం లేదు, రైట్ మైండ్ సెట్ అండ్ క్యారెక్టర్ ఉంటే చాలు అని చెప్పిన క్యారెక్టర్ ఇది. తనకి మహా అంటే ఇష్టం ఉన్నా సరే ఫస్ట్ తను అనుకున్న బేకరీ పెట్టాలని చెప్పి పెళ్ళికి నో చెప్తుంది. ఫ్యామిలీ ఆర్థోడాక్స్ అయినా సరే అనుకున్నట్టుగా బేకరీ ఓపెన్ చేస్తుంది. తర్వాత మహాని పెళ్లి చేసుకున్నాక కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. లో టైమ్స్లో మహా చిరాకుపడి అరిస్తే అసలు ఒక్క మాట కూడా తీసుకోదు. మాటకి మాట సమాధానం చెప్తుంది. అండ్ సమాధానం కూడా కరెక్ట్గా చెప్తుంది. మహా చాలాసార్లు ఫెయిల్ అవుతూ వచ్చినా సరే అడగలేక 15,000 అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 20,000 ఇస్తుంది. నీ డబ్బు నా డబ్బు వేరు కాదు, ఇద్దరివి ఒక్కటే అని చెప్తుంది. మహా ఎయిర్లైన్ బిజినెస్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఒక పక్కా బిజినెస్ పర్సన్ లాగా వచ్చి ప్లేన్లో స్నాక్స్ కాంట్రాక్ట్ తీసుకుంటుంది. అండ్ ఫైనల్లీ సినిమా లాస్ట్ సీన్లో అది మహాకి ఎలా అయితే డ్రీమ్ కమ్ ట్రూవో ఫ్లైట్ నుంచి బయటకు వస్తూ ఫ్లైట్లో కేక్ కోసమైనా ఇంకోసారి ఎక్కొచ్చురా అని ఒక ప్యాసింజర్ అన్నప్పుడు బేబీ ఒక వైఫ్గానే కాదు ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఉమెన్గా కూడా సక్సెస్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీమేల్ రోల్స్ ఎవర్ రిటర్న్ ఇన్ సౌత్ సినిమా. అపర్ణ బాలమురళి అంటే ఎవరో కూడా తెలియని మనకి తన యాక్టింగ్తో ఫర్ ఎవర్ గుర్తుండిపోయేలా చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు సుధా కొంగర గారు ఒక రియల్ లైఫ్ హీరో బయోపిక్ తీస్తూ కూడా హీరోతో సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసినందుకు. నెక్స్ట్ జెస్సీ ఫ్రమ్ ఏమై చేసావే. గౌతమ్ మీనన్ సార్ డిజైన్ చేసిన ఫీమేల్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్, క్రేజియస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ జెస్సీ. టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న మాట ఎప్పుడూ జవదాటదు. అందుకే కార్తిక్ అంటే ఇష్టం ఉన్నా సరే, కార్తిక్ని లవ్ చేస్తున్నా సరే ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. అవుట్ రైట్గా నో చెప్తుంది. ట్రైన్లో జరిగిన దానికి కోపం వచ్చి తిడుతుంది. కెఫేలో కార్తిక్ తప్పు వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు షీ డజంట్ టేక్ ఇట్, వెంటనే తిరిగి తిడుతుంది. తర్వాత ఇంకా తనకి పెళ్ళి ఫిక్స్ అయిపోయి అంతా అయిపోతుందన్న టైంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరి ముందు చాలా చాలా ధైర్యంగా పెళ్ళికి నో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కార్తిక్కి తన లవ్ కన్ఫెస్ చేస్తుంది. ఇంట్లో తెలియకుండా తనతో బయట తిరుగుతుంది. తనకి సినిమాలంటే ఏమీ తెలియకపోయినా సరే షీ ఎంకరేజెస్ హిమ్. కార్తిక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు జెస్సీ ట్రబుల్లో ఉంటుంది. ఫైనల్లీ కార్తిక్ తిరిగి వచ్చాక గొడవ అవుతున్నప్పుడు కూడా చూసే మనకి ఏంటిలా తిక్కగా బిహేవ్ చేస్తుంది అనుకుంటాం. కానీ ఇంట్లో ఆ రేంజ్ ప్రెషర్ ఒక్కతే హ్యాండిల్ చేస్తూ షీ వాంట్స్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. బట్ అది వర్కౌట్ అవ్వక జెస్సీ అండ్ కార్తిక్ గొడవయ్యి విడిపోతారు. అంటే మన తెలుగు వర్షన్లో ఫైనల్లీ కలుస్తారనుకోండి, అది వేరే విషయం. జెస్సీ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఉమెన్, బట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందుకే మనందరికీ అంత నచ్చేసింది. అండ్ ఆ సినిమాతో సమంత లాంటి లవ్లీ యాక్ట్రెస్ మన ఇండస్ట్రీకి పరిచయం అయింది. నెక్స్ట్ భానుమతి ఫ్రమ్ ఫిదా. భానుమతి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.
అది కూడా సాయి పల్లవి పోర్ట్రే చేయడం వల్ల మనకి ఇంకా ఇంకా ఎక్కేసింది. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బాన్స్వాడలో పెరిగిన భానుమతి ఎప్పుడు యాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎవరైనా కెలికితే వాళ్ళని బరాబర్ డీల్ చేస్తూ ఉంటుంది. ఫైర్ బ్రాండ్ టైప్స్ అన్నమాట. ఎలా ఉన్నా సరే పల్లెటూరు అమ్మాయిల కలలు కన్నట్టే తనని కూడా ఒక రాకుమారుడు రెక్కల గుర్రం వేసుకుని వచ్చి వరిస్తాడు అని కలలు కంటూ ఉంటుంది. కానీ తన ఊరంటే ఎంతో ఇష్టం. అందుకే రాకుమారుడు రెక్కల గుర్రం వేసుకుని వచ్చి తనని తీసుకెళ్ళిపోకుండా తనతోనే తన ఊరిలోనే ఉండాలి అని కోరుకుంటుంది. ఇలా ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాసుకున్నాను అని రీసెంట్లీ ఒక షోలో చెప్తారు శేఖర్ కమ్ముల గారు. సినిమాలో వరుణ్ అండ్ భాను డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో వాళ్ళ అక్కని చూసి పెళ్ళి ఓకే చేయకుండా వెళ్ళిపోతారు అనుకుని సరిగ్గా రెస్పెక్ట్ అవ్వదు. తర్వాత నమ్మకం ఏర్పడ్డాక చాలా చాలా బాగా చూసుకుంటుంది వరుణ్ వాళ్ళని. మెల్లగా షీ స్టార్ట్స్ డెవలపింగ్ ఫీలింగ్స్ ఫర్ వరుణ్. ఎంత క్యారీ అవే అయిపోయినా సరే వాళ్ళ నాన్నని చూసి ఎప్పుడూ నాన్నతోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. పెళ్ళి తర్వాత ట్రైన్లో కూడా వరుణ్ వాళ్ళ మాటలు వింటుంది. బట్ క్రాస్ చెక్ చేసుకోకుండానే తన ఇన్స్టింక్ట్స్ని నమ్మి ఫిక్స్ అయిపోతుంది. అంటే తన పెరిగిన ఎన్వైర్న్మెంట్కి తనకున్న ఎక్స్పోజర్కి అలా రియాక్ట్ అవ్వడం లెజిట్. బేసిక్గా భాను మొండి కదా, అందుకే వరుణ్ని రిజెక్ట్ చేస్తుంది. వరుణ్ మీద కోపంతో పెళ్ళి కూడా ఓకే చేస్తుంది. సిచ్యువేషన్స్ బట్టి అయితే కంప్లీట్లీ సెన్సిబుల్గా ఆర్ అప్పుడప్పుడు సెన్స్లెస్గా ఒక నార్మల్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో అలానే ఉంటుంది. కాబట్టే అబ్బాయిలకి అమ్మాయిలకి అంత కనెక్ట్ అయింది మన హైబ్రిడ్ పిల్ల భానుమతి. నెక్స్ట్ సీత ఫ్రమ్ గోదావరి. సీత ఇండిపెండెంట్ థాట్స్ అండ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా వాళ్ళ నాన్నకి తన లైఫ్లో మెయిన్ ఏం సీతకి పెళ్లి చేయడమే అయినా సీత కష్టపడి తన ఓన్గా బిజినెస్ పెట్టుకుంటుంది. ఒక ఫీమేల్ ఆంట్రప్రెన్యూర్ సొసైటీలో ఎటువంటి ఇబ్బందులు పడాలో అన్నీ పడుతుంది. ఇక ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక పెళ్ళికి ఒప్పుకుంటే వాళ్ళు చూసుకుని పిల్ల బాగా ఫాస్ట్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. నీ పెళ్ళి కుదిరితే భద్రాచలం వెళ్దాం అనుకున్నాం అని వాళ్ళ అమ్మ అంటే పెళ్ళి కుదిరితేనే వెళ్ళాలా, నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి గోదావరి మీద భద్రాచలం బయలుదేరుతుంది. అక్కడే రామ్ని కలుస్తుంది. సీత ఒక సింపుల్ తెలుగు అమ్మాయి. తనకి తనంటే చాలా ఇష్టం. కొంచెం నార్సిసిస్టిక్ అని కూడా చెప్పచ్చు. అయినా సరే రామ్ క్యారెక్టర్ నచ్చినప్పుడు షీ ఓన్లీ మేక్స్ ద మూవ్. రామ్ రాజీకి క్లోజ్గా ఉన్నప్పుడు జెలస్ ఫీల్ అవుతుంది. రామ్ని ఇంప్రెస్ చేయడానికి చీరలు కడుతుంది. ఏవేవో డెస్పరేట్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటుంది. ఇక చాలా హెవీ హార్ట్తో షీ ట్రైస్ టు గివ్ అప్ ఆన్ రామ్. బట్ ఫైనల్లీ గోదావరిలో వదిలేసిన డైరీయే రామ్ అండ్ సీతని కలుపుతుంది. కమలిని ముఖర్జీ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ సీత. మనకి ఇప్పటికీ చూస్తే ఒక పీస్ని ఇచ్చే సినిమా గోదావరి. ఒక పర్ఫెక్ట్ శేఖర్ కమ్ముల మార్క్ సినిమా. నెక్స్ట్ లిల్లీ ఫ్రమ్ డియర్ కామ్రేడ్. సినిమా చూశాక చాలామందికి లిల్లీ ఒక ఇమ్మెచ్యూర్ క్యారెక్టర్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఏంట్రా బాబు ఏడుపు ముఖం వేసుకుని ఉంటుంది అని అన్నారు. బట్ లిల్లీ క్యారెక్టర్లో డైమెన్షన్స్ చాలా బాగుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా చాలా చలాకీ అమ్మాయి. హాలిడేస్కి కాకినాడ వచ్చినప్పుడు కూడా బాబీని ఆట పట్టిస్తూ అందరితోనూ యాక్టివ్గా ఉంటుంది. బట్ తనకి ఒక డార్క్ పాస్ట్ ఉంటుంది. గొడవల్లో తన అన్నయ్యని కోల్పోవడం వల్ల తనకి గొడవలంటే భయం. ఎవ్వరితోనూ గొడవ పడదు. అందుకే మూవీ సెకండ్ హాఫ్లో అంత ట్రామా ఫేస్ చేస్తుంది. బాబీని వదిలేసి వెళ్ళిపోయాక తనకి చాలా ట్రామటైజింగ్ సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది. ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత తను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. క్రికెట్ వదిలేస్తుంది. బాబీ వచ్చాక తనకు ఒక హోప్ కనపడుతుంది. అందుకే బాబీతోనే ఉండాలి అనుకుంటుంది. ఇంకేం వద్దనుకుంటుంది. మనకి మాత్రం ఏంట్రా బాబు పని పాట లేనట్టు ఇలా మాట్లాడుతుంది అన్నట్టు అనిపించింది. బట్ లిల్లీ అలా ఉండడానికి, అలా బిహేవ్ చేయడానికి ఒక క్లియర్ అండ్ స్ట్రాంగ్ రీజన్ ఉంది. సినిమా సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చేమో కానీ కుడోస్ టు రష్మిక అండ్ భరత్ కమ్మ ఫర్ కన్సీవింగ్ దిస్ క్యారెక్టర్. ఇట్ విల్ బి ద క్యారెక్టర్ దట్ రష్మిక విల్ చెరిష్ ఫర్ ఎవర్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ సీత ఫ్రమ్ కంచె. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే దగ్గర 100 ఏళ్ల క్రితం ఇంత లెవెల్ హెడెడ్, ఇంత క్లాసీ అండ్ నీట్ క్యారెక్టర్ రాసుకున్నందుకు క్రిష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. సీత ఒక పెద్దింటి అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెరిగినా సరే హరిబాబు క్యారెక్టర్ నచ్చి ఇష్టపడుతుంది. జాతి కులం ఇవేమీ చూడదు. అదే విషయం ధైర్యంగా తన అన్నతో కూడా చెప్తుంది. మిలిటరీ వాడైన తన అన్న కులం గురించి మాట్లాడడంతో కోపం వచ్చి ఎటువంటి భయం లేకుండా సమాధానం చెప్తుంది. ఎక్కడ తన ప్రేమ గెలవదో అని అందరు అమ్మాయిలాగా భయపడుతుంది. హరి తన అన్నని ఎదిరిస్తా అని మాట్లాడితే కోపంతో కొడుతుంది. తనకి తన ప్రేమ ఎంత ముఖ్యమో తన అన్న కూడా అంతే ముఖ్యం అని చెప్తుంది. ప్రజ్ఞా జైస్వాల్ కెరీర్లో చేసిన ది బెస్ట్ రోల్ వితౌట్ ఎనీ డౌట్. కంచె సినిమాకి సోల్ ఈ సీత క్యారెక్టర్. ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ మరిన్ని రావాలని కోరుకుందాం.
నెక్స్ట్ అంజలి ఫ్రమ్ చీలా సౌ. దిస్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రెంగ్త్ అండ్ ఇండిపెండెన్స్. 14 ఏళ్ల నుంచే తన బైపోలార్ అమ్మ, ఏజ్డ్ అమ్మమ్మ అండ్ చెల్లి బాధ్యత తీసుకుని వాళ్ళని చూసుకుంటుంది అంజలి. కొన్నేళ్ల తర్వాత మావయ్య వచ్చి చూసుకుంటా అని చెప్పినా వద్దని చెప్తుంది. అంజలి వాళ్ళ అమ్మగారికి బైపోలార్ డిసార్డర్ ఉంటుంది. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు. ఆవిడ వల్లే సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. వాళ్ళ మామ్ సంతోషం కోసం ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది అంజలి. బట్ ఎక్కడో షీ హోప్స్ తనతో పాటు తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసే అబ్బాయి రావాలి అని. ఫైనల్లీ అర్జున్ తనతో పాటు తన ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇండస్ట్రీకి ఒక యాక్టర్గా వచ్చిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టోరియల్ డెబ్యూతోనే ఇంత లవ్లీ క్యారెక్టర్ రాసుకున్నందుకు అభినందించాలి. కుడోస్ టు రుహానీ ఫర్ పోర్ట్రేయింగ్ ద రోల్ విత్ ఈజ్. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మాత్రం వీలైనంత వరకు బయటికి వెళ్ళొద్దు, మాస్క్ వేసుకోండి, స్టే సేఫ్ ఫ్రమ్ కరోనా.